హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అంటే 5 years అయిపోతుందని ఈరోజు మా అత్తగారు బియ్యం పోస్తున్నారు. మీకు తెలుసు, పెద్ద పండు, చిన్న పండు, సహస్ర, రజిత, నేను. అంటే అత్తగారి నుంచి అమ్మగారికి, అంటే తెలంగాణలో అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఆడపడుచుకు ఒడి బియ్యం అనే తల్లిగారింటికి వెళ్ళి వస్తాయి. 5 yearsలో ఒక్కసారైనా కంపల్సరీ పోసుకోవాలనే ఆచారం అది. ఎందుకంటే పసుపు కుంకుమతో ముత్తైదుతనం ఉన్నన్ని రోజులు తల్లిగారింటి నుంచి ఈ సీరా సారే వస్తూనే ఉంటుంది. చాలా మనం పాటలలో కానీ చాలాసార్లు వింటాము. ఆ సాంప్రదాయం ఇది. సాంప్రదాయం ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ఆడపడుచు కోరుకునేది ఈ చీర సారే తప్ప వేరే ఏం కోరుకోరు. అదే ఈరోజు జరుగుతుంది. చూడండి, ఏమంటే వెళ్ళా. అవునక్క, నీకు కూడా పోయాలనా? నాక బావలేడు, ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, వచ్చినాక పోయిదులే. అదకిలో పోయి నువ్వు ఇప్పటిదాకా ఏమన్నావు లోపల రూమ్ ఏది తెలుస్తుంది వాళ్ళకి అన్నావు. వాళ్ళకి ఎక్కువ అయ్య కొడుకులా మా వాళ్ళు సురేష్ అమ్మో జాదుగారు ఇద్దరు అయ్యో తీట శాస్త్రం ఇది. అడిగి పెట్టించుకుంటున్నావు తీట శాస్త్రం అంటే. నడినే తిల్లాక పెట్టొద్దా బట్టతలకాయ అని. పాట పాడతాడా? మంగళారితే అప్పుడు వాడు. ఈనాడు ఏ ఆగు వాడి వాడు. నీకు ఒడి నింపేటప్పుడు ఇచ్చే నింపుతారా? ఇంకేమది అన్న ఎత్తినట్టు తూరురా మాధవి ఎత్తినట్టు ఇది
దా. ఇక్కడ కూర్చో. బొట్టు కొండాలకి హీరా నాకేమో కొండక్క కొండమ్మా అని పెట్టకు కొట్టు అలా పెద్ద పెట్టుకున్నాను బాగా మాట్లాడుతున్నావు. ఏం పెడతాం ఇది పెళ్ళి పెడతాం ఆయన మెరిపోయిడా ఎంత మెరిపోయిరా మరి ఏముంది ఐదుగురు అయిందా దా బుచ్చాం దా కూర్చో నువ్వు నవ్వకు ఊకే ఎందుకు నవ్వుతావు అంతవన్నా మాకు నవ్వు రాదా ఏమి మీకు నవ్వుతాము లేదు పట్టరా మీకు ఎంత ఎక్కువ పావు సరే తక్కువ నిమిషాలు అయిపోతాం ఉంటా అమ్మో చేసి వచ్చినంట నవ్వు కూర్చు మూతి కూర్చోవు నవ్వు కొత్త కొత్త నువ్వు ఎరవునా పటా మన కరవునా ఉంటే ఉంటాయి పర్ ఏం కాదు మనకు పాప నేను కర్రే ఉన్నావు జగిలాక నువ్వు ఎరవున్నావు కాబట్టి ఓ మాట్లాడుతున్నావు మాట్లాడు పెళ్లి అయిందంటారు అందరు నిన్ను పెళ్లి చేసుకొని మీరు దున్నంలాగా అయినావు నన్ను అంటారా పెళ్ళి అయింది ఎంతమంది పిల్లలు అంటే పెళ్లి కాలే 10 మంది కంటే ఫస్ట్ చెప్పండి 10 గంటలు వన్నయ్య నేను మంగళం మంగళం ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం 33 కోట్ల ధనము నీకున్నా 33 కోట్ల ధనము నీకున్నా ముక్కు ముక్కెర వన్నె వన్నయ్య నేను మంగళం మంగళం ముక్కు ముక్కెర వన్నె వన్నయ్య నేను మంగళం మంగళం దీవించు చెల్లెలా దీవించవమ్మా దీవించు చెల్లెలా దీవించవమ్మా ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం 60 కోట్ల ధనము నీకున్నా 60 కోట్ల ధనము నీకున్నా వంగిరైకెల వన్నె వన్నయ్య నేను మంగళం మంగళం అంగికల వన్నె వన్నయ్య నేను మంగళం మంగళం దీవించు చెల్లెలా దీవించవమ్మా దీవించు చెల్లెలా దీవించవమ్మా ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం 60 కోట్ల ధనము నీకున్నా 60 కోట్ల ధనము నీకున్నా చేతు గాజుల వన్నె వన్నయ్య నేను మంగళం మంగళం చేతు గాజుల వన్నె వన్నయ్య నేను మంగళం మంగళం దీవించు చెల్లెలా దీవించవమ్మా దీవించు చెల్లెలా దీవించవమ్మా ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం ఏమంట దీవితు వన్నయ్య నేను మంగళం మంగళం చిలుకలు నావి చిలుకల కాడ సీతాదేవి కావలున్నది చిలుకల కాడ సీతాదేవి కావలున్నది లేరా బంగారు నైనా లేవు నాయనా లేరా బంగారు నైనా లేవు నాయనా సీత శరాలొచ్చినాయి లేవు నాయనా సీత శరాలొచ్చినాయి లేవు నాయనా దొడ్డి లేని గడ్డి లేని దొడ్డిలో నావులు నాయి గడ్డి లేని దొడ్డిలో నావులు నాయి అవుల కాడ మేనమామ కావలున్నాడు అవుల కాడ మేనమామ కావలున్నాడు
లేరా బంగారు నైన లేవు నాయనా లేరా బంగారు నైన లేవు నాయనా సీత శరాలు వచ్చినాయి లేవు నాయన సీత శరాలు వచ్చినాయి లేవు నాయన ఆకులేని అడవిలోన మేకలు నావి ఆకులేని అడవిలోన మేకలు నాయి మేకల కాడ మేనమామ కావలున్నాడు మేకల కాడ మేనమామ కావలున్నాడు లేరా బంగారు నైన లేవు నాయనా లేరా బంగారు నైన లేవు నాయన సీత శరాలు వచ్చినాయి లేవు నాయన సీత శరాలు వచ్చినాయి లేవు నాయన మలయ పువ్వుల వాసన గమ గమ మలయ పువ్వుల వాసన గమ గమ దేవుని పూజలు జయమనే మాయమ్మ దేవుని పూజలు జయమనే మాయమ్మ దేవుని పూజలు చేతమని నేను అతే దేవుని పూజలు చేతమని నేను అతే దేవుడు లేడమ్మ వాగుడి లోపల దేవుడు లేడమ్మ వాగుడి లోపల బంతయ్య పువ్వుల వాసన గమ గమ బంతయ్య పువ్వుల వాసన గమ గమ దేవుని పూజలు జయమనే మాయమ్మ దేవుని పూజలు జయమనే మాయమ్మ దేవుని పూజలు చేతమని నేను అతే దేవుని పూజలు చేతమని నేను అతే దేవుడు లేడమ్మ వాగుడి లోపల దేవుడు లేడమ్మ వాగుడి లోపల శమయ పువ్వుల వాసన గమ గమ శమయ పువ్వుల వాసన గమ గమ ఎండి కొండాల ఉన్నావా వెంకటేశ ఎంతో దూరాన ఉన్నా వెలది మంగళం ఎంతో దూరాన ఉన్నా వెలది మంగళం కరిరాజా గిర నీకు కార్తి మంగళం కరిరాజా వరద నీకు కార్తి మంగళం గిరిరాజా వరద నీకు దివ్య మంగళం గిరిరాజా వరద నీకు దివ్య మంగళం ఎండి కొండాల ఉన్నావా వెంకటేశ ఎండి కొండాల ఉన్నావా వెంకటేశ ఎంతో దూరాన ఉన్నా వెలది మంగళం ఎంతో దూరాన ఉన్నా వెలది మంగళం కరిరాజా వరద నీకు కార్తి మంగళం కరిరాజా వరద నీకు కార్తి మంగళం గిరిరాజా వరద నీకు దివ్య మంగళం గిరిరాజా వరద నీకు దివ్య మంగళం ఏమిరా కృష్ణుడా వెలది గోపాలుడా ఏమి నిందెలు తెస్తివి ఏమిరా కృష్ణుడా వెలది గోపాలుడా ఏమి నిందెలు తెస్తివి ఏమి జాతుని తల్లి వారజాలని జనులు పుట్టి నిందెలు పెట్టిరి ఏమి జాతుని తల్లి వారజాలని జనులు పుట్టి నిందెలు పెట్టిరి పిడికేడు పసుపులు పిక్కటంగుండంగా ఎవరు వంపిరి కృష్ణుడా పిడికేడు పసుపులు పిక్కటంగుండంగా ఎవరు వంపిరి కృష్ణుడా పల్లెవాడాల శ్రీ గొల్ల బామాలు పెట్టుకోమని పంపిరా శ్రీ గొల్ల బామాలు పెట్టుకోమని పంపిరా ఏమిరా కృష్ణుడా వెలది గోపాలుడా ఏమి నిందెలు తెస్తివి ఏమిరా కృష్ణుడా వెలది గోపాలుడా మీ నిందెలు తెస్తివి ఏమి జాతుని తల్లి వార్వజాలని జనులు పుట్టి నిందెలు పెట్టిరి ఏమి జాతుని తల్లి వార్వజాలని జనులు పుట్టి నిందెలు పెట్టిరి. ఫ్రెండ్స్ మొత్తం చూసిర్రు కదా, బియ్యం పోసిర్రు, కొత్త బట్టలు పెట్టిర్రు, వడి బియ్యం పోసిర్రు. అంటే 5 మంది ముత్తైదులు కలిసి వాళ్ళ మంచి మనసుతో పసుపు, ఆయిల్, పసుపు, కుంకుమతో కలిపి తీసుకొచ్చిన బియ్యము ఆకు ఒక్కలతోటి, తమలపాకులతోటి, కొబ్బరితో, అంటే అవన్నీ ఉంటాయి ప్రాసెస్, నాకు కూడా కరెక్ట్ తెలీదు. అవన్నీ తీసుకొచ్చి మొత్తం మీద ఈరోజు వడి బియ్యం కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ఎలయ్య వాళ్ళందరికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు. తెలుగు ప్రజలందరికీ వాళ్ళకరి అమ్మ కొమరక్క టీవీ చూస్తే అందరికీ శనార్థి, తెలుగు ప్రజలందరికీ శనార్థి. అక్కలు, బావలు, చెల్లెలు, మరుదులు, మనవరాళ్ళు, ఆరాళ్ళు, పోరాళ్ళు, సముతులు, ముత్తాతలు అందరు బాగున్నారా? అందరు మంచిగా ఉండాలి, మీరు అందరు మంచిగా ఉండాలి. మా అందులో కొమరక్క మంచిగా ఉండాలి, మా కొమరక్క కూడా మంచిగా ఉండాలి. రాలే ఆ ఫ్లో రాలే నాకే అది. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి
మీ ముందుకు నేను వచ్చింది చిన్నపండు గాడు సహస్ర కన్నా చిన్నగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమానంద్ గాడు 14 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఉన్న రోజులు కొమరక్కతో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడు హ్యాపీగా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.